మనం మన ఫస్ట్ స్టాల్ కోసమైతే కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. చెక్ లిస్ట్ కూడా 3, 4 టైమ్స్ చూసుకున్నాం అన్నీ ఉన్నాయా లేదా అని. బట్ చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ అయితే అయ్యాయండి. మనం గూడా మనుషులం గదా! అప్పుడప్పుడు మిస్టేక్స్ కూడా చేస్తుంటాం గదా! అవేంటంటే స్టాల్ 3 పీఎం కదని చెప్పేసి ప్రైసెస్, ప్యాకింగ్ అంతా మార్నింగ్ పెట్టుకుందామని అనుకున్నాం. ప్రైస్ ట్యాగ్స్ వేసి ప్యాకింగ్ అయ్యే వరకే 2 పీఎం అయిపోయిందండి. టైమే తెలియలేదసలు. సరే అని స్టార్ట్ అయినాము. ఆ ట్రాఫిక్ చాలా ఉండే అండి. అసలు ఎట్లుందంటే హాఫ్ ఎన్ అవర్ ముందు స్టార్ట్ అయినా బాగుండేది అని అనిపించిందండి. ఫైనల్లీ అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక స్టాక్ మిక్స్ చేయకుండా దేనికి దానికి సెపరేట్గా పెట్టుకున్నాం కాబట్టి మనకు కావాల్సినట్టు దేనికి దానికి అన్నీ తీసుకొని సెట్ చేసుకున్నామండి. హ్యాంగర్స్ అయితే సరిపోతాయిలే అని చెప్పేసి కొన్నే పెట్టుకున్నాము. అస్సలు సరిపోలేదండి. మీరు మాత్రం ఇట్లా అస్సలు చేయొద్దు. హ్యాంగర్స్ అయితే చాలా తక్కువ అయ్యాయి అన్నమాట. మీ స్టాల్లో మాత్రం కొంచెం ఎక్కువ హ్యాంగర్సే తీసుకోండి. అండ్ ఏంటంటే స్టాక్ అంతా సెట్ చేసుకున్నాం అనమాట. మనం స్టూడియో నుంచి తెచ్చుకున్న స్టాండ్ ఉండే, ఆ స్టాండ్కి మనం మన ఫ్రాక్స్ అవన్నీ హ్యాంగ్ చేసినాం అనమాట. అయితే మనకు మిస్ అయిన థింగ్ వచ్చేసి మిర్రర్ అండి. చాలామంది మిర్రర్ని అడిగారండి. మీరు మిర్రర్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్తో మా ఫస్ట్ స్టాల్ వచ్చేసి హిట్ ఆర్ ఫ్లాప్ అనేది మీకు పార్ట్ 2లో చెప్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.